ఏది అందరికీ నమస్కారం. గత 24 గంటల్లో 72,979 దాదాపు అంటే 73,000 దాదాపు శాంపిల్స్ టెస్ట్ చేస్తే 15,284 శాంపిల్స్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఓవరాల్ పాజిటివిటీ రేటు 20.94. 106 టోటల్ ఇవాళ డెత్ కేసెస్. బెడ్ స్ట్రెంత్ ఇవంతా మనం చూసుకున్నట్లయితే ఐసీయూ బెడ్స్ మొత్తం కలిపి 6,264 బెడ్స్ ఉంటే దాంట్లో 5,640 ఆ బెడ్స్లో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. 624 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ అయితే 2,122 బెడ్స్ దాదాపు అన్ని జిల్లాల్లో, ఒక విజయనగరం తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బెడ్స్ కూడా ఇవాళ మధ్యాహ్నానికి అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్స్లో అడ్మిషన్స్ మీకు గుర్తు ఉండి ఉంటుంది, మొన్న ఒక 2 days బ్యాక్ 18,000 దాటి ఉన్నాయి కేసులు. ఇప్పుడు ఇవాళ 17,061 మంది, అంటే కొంచెం డిశ్చార్జ్ అయిన కేసులు, ఇంకా ఫ్రెష్ అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 17,061 మంది దాంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మెయిన్గా రెమ్డెసివిర్ అవైలబిలిటీ విషయానికి వస్తే ప్రైవేటు హాస్పిటల్స్ నుంచి డిమాండ్ అసలు అనేది ఇప్పుడు బాగా గణనీయంగా తగ్గింది. గత 3 రోజుల నుంచి రోజువారీగా 2,000, 3,000 మా డ్రగ్స్ డిపార్ట్మెంట్కి ఇండెంట్స్ వస్తూ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి. అయితే దానికి ఇప్పుడు డేటా మనం చూసుకుంటే ఇవాళ టోటలు 5,335 డోసెస్ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకున్నారు. అంటే మనకి 2 లక్షలు మనం ఇండెంట్ పెట్టి అవైలబుల్ ఉన్నా కూడా డిమాండ్ బాగా తగ్గింది. 2-3 రోజులు ఒకసారి వాళ్ళు ఇండెంట్స్ ఇస్తూ ఉన్నాయి ఈ హాస్పిటల్స్. సో దానివల్ల 5,335 మాత్రం స్టాక్స్ తీసుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్లో అవైలబిలిటీ అంతకుముందు కూడా మీకు గుర్తుండి ఉంటుంది, దాదాపు 19,000, 20,000, 22,000 ఆ రేంజ్లో అవైలబిలిటీ ఉండేది జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇవాళ 41,818 డోసెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కోసము జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫిగరు రేపు సాయంత్రానికి దాదాపు 75,000 వరకు ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 40,000-50,000 ఇవాళ రేపు మేము జిల్లాలకి పంపిస్తూ ఉన్నాం. కాబట్టి అసలు ఎక్కడా కూడా ఏ ఒక్క డోసేజ్ కూడా ఏ ఒక్క హాస్పిటల్లో కూడా షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రెమ్డెసివిర్లో లేదు. ఇంకా ఆక్సిజన్ విషయానికి వస్తే మొత్తం కలిపి 590 టన్నులు మనకి ఫార్మల్ అలొకేషన్ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం ఎప్పటికప్పుడు ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ యాడ్హాక్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సైక్లోన్ పరిస్థితి వల్ల ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సఫిషియెంట్ స్టాక్స్ మన దగ్గర స్టోరేజ్లో ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కూడా మనం 767 టన్నులు డ్రా చేసుకుందాం. అంటే 590 అలొకేషన్ ఉంటే 767 టన్స్, ఆల్మోస్ట్ 170 టన్నులు ఎక్స్ట్రా మనం డ్రా చేయడం జరిగింది. అంటే ఇంత మనం డ్రా చేసుకుంటే ఇవంతా మనము హాస్పిటల్స్కి రోజువారీగా దాదాపు ఖర్చు అయ్యేది 640, 650, 630 డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ పేషెంట్స్. కాబట్టి బ్యాలెన్స్ అంతా కూడా మనం స్టోరేజ్లో పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ సైక్లోన్ మూలాన ఎక్కడైనా ప్రొడక్షన్లో కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ డిస్పాచ్లో కానీ ఇబ్బంది అయితే
సఫిషియంట్ స్టోరేజ్ స్టాక్ మన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో గత 3-4 రోజుల నుంచి ఈ స్టెప్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి సమస్య ఉండదనేది మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెయిన్గా ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇష్యూ ఈ బ్లాక్ ఫంగస్లో వస్తున్నటువంటి కేసెస్, దానికోసం కావాల్సినటువంటి ఎంఫోటెరిసిన్ ఇంజెక్షను, ఇవంతా మనం చూసుకుంటే ఈ అవైలబిలిటీ కూడా అంతకుముందు మీద కొంచెం పెరిగింది. మొత్తం కలిపి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్లాక్ ఫంగస్ మ్యూకర్మైకోసిస్ని ఎపిడమిక్ నోటిఫైబుల్ డిజీజ్ కింద ప్రకటించాం కాబట్టి ఇప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ మనకి రోజువారీగా నమోదైనటువంటి కేసెస్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నానికి 252 కేసెస్ నమోదైనట్లు మనం జిల్లా హాస్పిటల్స్ అన్నింటి నుంచి వివరాలు తెలుసుకున్నాం. అయితే దీనికి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంఫోటెరిసిన్ బి వయల్స్ మొన్న నేను మీకు తెలియజేశాను. 900 వయల్స్ అంతకుముందు అలాట్మెంట్లో మనకి వచ్చి ఉన్నాయి. అవి మనం జిల్లాకి పంపించాం. అవి దాదాపు యూసేజ్ అయిపోయింది 2 డేస్లో. ఇవాళ మనకి మళ్ళీ 2100 డోసెస్ ఇవాళ వచ్చినాయి. అంటే మొత్తం కలిపి ఇప్పటికే 3000 అవుతాయి. సో ఇవాళ మనం ఈ 2100 డోసెస్ జిల్లాలన్నింటికి పంపించాం. కాబట్టి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి వెంటనే ఆ జిల్లా కలెక్టర్స్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీమ్స్ ఇవంతా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఏదైతే మనం నిర్ణయాలు తీసుకున్నాం, పర్టికులర్లీ వ్యాక్సినేషన్ వరకు 45 పైన కొత్త డోసెస్ ప్రయారిటీ గ్రూప్స్కి ఇవ్వాలనేది ఏదైతే మనం జిల్లా కలెక్టర్స్కి ఆదేశాలు జారీ చేశాం, దాంట్లో కూడా ఇప్పుడు ఈ గత 2-3 రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా నుంచి కొంత స్టాకు, మనకి స్టేట్ పర్చేస్డ్ కోటా నుంచి ఏదైతే బ్యాలెన్స్ స్టాక్ రావాల్సింది అవంతా కూడా కొంచెం వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే మే నెల అలొకేషన్ రావాలి అది అంతా కూడా కోవిషీల్డ్ వరకు పూర్తిగా వచ్చేసింది. కోవాక్సిన్ వరకు జస్ట్ 78,000 ఇంకా రావాలి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా నుంచి మనం చూసుకుంటే 1,17,980 కోవాక్సిన్ డోస్ ఉన్నాయి. దాదాపు 90,000 మందికి మనం సెకండ్ డోసు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో ఈ సెకండ్ డోసు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసుకోమని చెప్పేసి జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా కోవిషీల్డ్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా నుంచి 4,35,990 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా నుంచి వచ్చి ఉన్నాయి. ఇంకా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈ కంపెనీస్ నుంచి మనం కొనుక్కోవడం జరిగింది దాని కింద కూడా ఇప్పుడు మన దగ్గర 12,74,290 డోసెస్ మనం కొనుక్కొని ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ కేటగిరీ ఏదైతే ప్రయారిటీ కేటగిరీస్ ఉన్నాయో, ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నటువంటి హై రిస్క్ కేటగిరీస్ ఉన్నాయో, లేకపోతే సూపర్ స్ప్రెడర్ కేటగిరీస్లో ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళని ఈ వ్యాక్సినేషను నిన్న ఇవాళ రేపు ఈ 3 రోజుల్లో పూర్తి చేయమని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం. ఆఫ్టర్ దాట్ ఏదైతే మనం అంతకుముందు 45 దాటినటువంటి పబ్లిక్ కోసం మనము విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్, వివిధ లొకేషన్స్లో డిపెండింగ్ ఆన్ ద క్రౌడ్ మేనేజ్మెంటు అంతకుముందు మనం వ్యాక్సినేషన్ చేశాం. అట్లాగానే అంటే మళ్ళీ ఈ కోవిడ్ సమయంలో అక్కడ ఈ గందరగోళం సృష్టించి రష్ అంతా కూడా గ్యాదర్ అయ్యి అట్లా కాకుండా కరెక్ట్గా ఎంతైతే మనకి కెపాసిటీ ఉంది మండలం హెడ్ క్వార్టర్లో, పిహెచ్సిలో, లేకపోతే ఎక్కడెక్కడైతే స్థానికంగా కలెక్టర్కి కన్వీనియంట్ ఉంటుందో ఆ డీటెయిల్డ్గా పోలీస్ యంత్రాంగంతో కూడా సంప్రదించుకొని ప్లాన్ చేసుకొని ఇంకా రెగ్యులర్ పబ్లిక్ కూడా ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ ఎంతవరకు అయితే మనకి వ్యాక్సిన్ స్టాక్ ఉందో అంతవరకు ప్లాన్ చేసుకొని జిల్లా వారీగా అయితే మేము స్టాక్ పంపడం జరిగింది. దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్ కార్యక్రమం కూడా తీసుకోవాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాం. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి కోవిషీల్డ్ వరకు సెకండ్ డోజ్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎప్పటి నుంచి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మార్చుకుంది కాబట్టి అంతవరకు మనం అట్లీస్ట్ ఈ ఫస్ట్ ఫోర్ట్నైట్ ఆఫ్ జూన్ వరకు ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ డోజ్కి వాడుకుంటాం. ఇంకా మళ్ళీ ఏదైతే సెకండ్ ఫోర్ట్నైట్ ఆఫ్ జూన్లో స్టాక్ వస్తుందో ఆ స్టాకు ఎవరికైనా సెకండ్ డోజ్ కోసం అవసరం ఉందా లేదా చూసుకొని అప్పుడు ఆ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫోర్ట్నైట్ 15th జూన్ వరకు ఈ డీటెయిల్డ్గా మనం ప్లాన్ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇంకా ఎనీ క్వశ్చన్స్?
టోల్ నో మన దగ్గర ఏమీ లేదు. అంటే వీ హ్యావ్ నాట్ రికార్డెడ్ నో ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ డెత్ ఆఫ్ బ్లాక్ ఫంగస్ కేస్. అంటే మరి మన దృష్టికి అయితే రాలేదు. టుడే ఈవినింగ్ ఎనీవే వీ హ్యావ్ అవర్ డైలీ వీడియో కాన్ఫరెన్స్ at 6:30. సో ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే చూడాలి. బట్ ఐ హ్యావ్ అఫీషియలీ నో ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ డెత్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్లాక్ ఫంగస్. ఏమైనా ఇవాళ మన దృష్టికి వస్తే రేపు మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తాం. చూసి అంతకుముందు బహుశా ఈ మన కమిషనర్ ఆయుష్ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసి ఉంటారు. కొంత ఇన్స్పెక్షన్స్ ఈ పర్సనల్గా ఈ కమిషనర్ ఆయుష్ వీళ్ళంతా కూడా చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చూశారు. అంతకుముందు శాంపిల్స్ కొన్ని ఆథరైజ్డ్ ల్యాబ్కి హైదరాబాద్ పంపడం జరిగింది. కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా కొన్ని హెవీ మెటల్స్ ఇవన్నీ రిపోర్ట్స్ బహుశా శుక్రవారం శనివారం వరకు వస్తాయి అనేది కమిషనర్ ఆయుష్ నిన్న సీఎం గారి మీటింగ్లో తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూషన్స్ అంటే సెక్రటరీ ఆయుష్ ఆ డీజీ గారితో మనం డిస్కషన్స్ చేయడం జరిగింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ని వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్లో అదేవిధంగా తిరుపతి ఆయుర్వేదిక్ కాలేజీ పరిధిలో చాలామందిని వాళ్ళు డిప్లాయ్ చేసుకొని ఉన్నటువంటి డేటాని బట్టి ఇంకా అనాలిసిస్ ప్రారంభించారు. నిన్న కూడా నేను డీజీ గారితో సంప్రదిస్తే ఒక 2-3 రోజుల్లో అంటే బహుశా శుక్రవారం లోపే అంటే వాళ్ళే ప్రిలిమినరీ ఫైండింగ్స్ అంటే ఏదైతే వీరు తయారు చేస్తున్నారు దాని వల్ల ట్రెడిషనల్ మెడిసిన్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ లోకల్ హెల్త్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దానివల్ల ఎటువంటి నష్టమైనా కలిగించేటువంటి అవకాశం ఉందా లేదా దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆ క్లారిటీ వచ్చాక ఇంకా ఆటోమేటిక్గా అప్పటికే ఈ హైదరాబాద్ ల్యాబ్కి ఏదైతే ఆథరైజ్ ల్యాబ్కి మనం శాంపిల్స్ పంపించి ఉన్నాం ఆ శాంపిల్స్ పూర్తిగా రిపోర్ట్స్ వచ్చాక ఇక్కడ ఈ CCRAS నుంచి మనకి క్లారిటీ వచ్చాక అప్పుడు గవర్నమెంటు అంటే ఎంత తొందరగా ఈ రెండు మనం సేకరించగలుగుతాము. అదేవిధంగా దీంట్లో ఈ కొన్ని ఐ డ్రాప్స్ ఇవన్నీ కూడా వాడుకుంటూ ఉన్నారు. ఈ ఐ డ్రాప్స్ కూడా మళ్ళీ ఈ కమిషనర్ ఆయుష్కి డైరెక్షన్స్ ఇచ్చారు నిన్న. అంటే మంచి ఎక్స్పర్ట్స్ ఆప్థల్మాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేసుకొని దీనివల్ల కూడా ఎవరికి ఏమైనా అంటే హామ్ జరిగేటువంటి ప్రమాదం ఉందా లేదా తెలుసుకొని ఈ ఒక 3-4 రోజుల తర్వాత దీని మీద గవర్నమెంట్ ఒక ఫైనల్ వ్యూ తీసుకొని ఏ విధంగా దీనికి ముందుకు పోవాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.